వెల్కమ్ టు పొలిటికల్ కారిడార్. నేను హిమబిందు. పొలిటికల్ కారిడార్ లోకి ఎంటర్ అయ్యే ముందు హైలైట్స్ చూద్దాం. టెన్షన్ లో టీడీపీ నేతలు, జగన్ జలదీక్షతో బేజారు. చంద్రబాబుపై పెరిగిన బీజేపీ ఒత్తిడి, అన్నా డీఎంకేకి భారం కాబోతున్న అమ్మ ఆరోగ్యం. కారిడార్ లోకి ఎంటర్ అయ్యి ఆ డీటెయిల్స్ చూద్దాం. విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన జలదీక్ష అధికార టీడీపీలో వణుకు పుట్టిస్తోందా? ఎమ్మెల్యేలను తమ వైపు లాక్కున్న క్యాడర్ని కదిలించలేకపోయామనే వాస్తవాన్ని టీడీపీ గుర్తించిందా? జలదీక్షకు లభించిన జనామోదం టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోందా? జగన్ జలదీక్షతో తెలుగు తమ్ముళ్ల బేజారు. తెలంగాణ ప్రాజెక్టులపై నోరు విప్పని మంత్రులు, ఎమ్మెల్యేలు. రైతుల ప్రయోజనాలపై కనీసం మాట కూడా మాట్లాడని నేతలు. జలదీక్షకు వస్తున్న స్పందనపై టీడీపీలో కంగారు. జగన్ దీక్షకు భారీగా తరలివస్తున్న ప్రజానీకం. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పాలమూరు, రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కర్నూలు వేదికగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన దీక్ష అధికార టీడీపీలో వణుకు పుట్టిస్తోంది. కర్నూలు జిల్లాకు చెందిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తమ వైపు లాక్కున్న ఆ ప్రభావం వైఎస్ఆర్సీపీపై పడకపోవడం టీడీపీ నాయకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు దీక్షా ప్రాంగణానికి వస్తుండటంతో ఫిరాయింపు రాజకీయాల ప్రభావం కేడర్పై పడలేదని టీడీపీ నేతలే ఒప్పుకుంటున్నారు. జగనన్నా జగనన్నా జనులంతా నీతో, రాజన్నకు ప్రతిరూపం, రాష్ట్రానికి నువ్వు రూపం. జగనన్నా జగనన్నా ప్రజలంతా నీతో. జగన్ దీక్షకు వస్తున్న అనూహ్య స్పందన టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రజాస్పందన ఇంతలా ఉంటుందని ఊహించలేకపోయామని టీడీపీ నేతలు చాటుమాటుగా ఒప్పుకుంటున్నారు. ప్రాజెక్టులపై టీడీపీ మాట్లాడకపోవడాన్ని చాలా మంది తప్పుపడుతున్నారు. సమైక్య ఉద్యమం సమయంలోనూ టీడీపీ ఇలాగే వ్యవహరించి సైంధవ పాత్ర పోషించిందని విపక్ష నాయకులు భగ్గుమంటున్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ప్రజలంతా గొంతెత్తి చాటిన రెండు కళ్ల సిద్ధాంతంతో నాడు టీడీపీ ముందుకు రాని విషయాన్ని చాలా మంది గుర్తు చేసుకుంటున్నారు. రెండు కళ్ళు, రెండు కొబ్బరి చిప్పలంటూ ఆంధ్రప్రదేశ్ను చంద్రబాబు నిలువునా ముంచేశారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్ర విభజన జరిగి 2 ఏళ్లు కావస్తున్న టీడీపీ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. విభజన నష్టాలపై ఏనాడూ సరైన రీతిలో టీడీపీ స్పందించిన దాఖలాలు లేవని వైఎస్ఆర్సీపీ నాయకులంటున్నారు. ఓటుకు కోట్ల కేసులో కూరుకుపోవడంతో సమస్యల పరిష్కారానికి చంద్రబాబు ధైర్యం చేయలేకపోతున్నారని ఆరోపిస్తున్నారు. ఓటుకు కోట్ల కేసు కారణంగా టీఆర్ఎస్ ముందు చంద్రబాబు తలవంచుకునే పరిస్థితి ఏర్పడిందని విమర్శిస్తున్నారు. మొత్తానికి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన జలదీక్ష అధికార టీడీపీలో వణుకు పుట్టించింది. ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదాపై ప్రశ్నిస్తారన్న ఎల్లో మీడియా. కరువు నిధులు తెస్తారని ప్రచారం. నిండా మునిగాక గుర్తొచ్చిన హోదా. జిల్లాలు అల్లాడుతుంటే కరువుపై కూనిరాగాలు. బిల్డప్ బాబు ది ఫోర్త్ ఎస్టేట్ రాత్రి 8 గంటలకు. ఏపీలో మిత్రుల మధ్య ముసుగులో గుద్దులాటకు తెరపడనుందా? మరింత ఒత్తిడి పెంచే దిశగా బీజేపీ ముందుకెళ్తోందా? కమలనాథుల అసలు వ్యూహమేంటి? మిత్రుల దారి ఎటువైపు? టీడీపీపై ఒత్తిడి తీవ్రం చేస్తున్న బీజేపీ. కేంద్ర నిధులపై శ్వేతపత్రానికి బీజేపీ డిమాండ్. బాబుకు అవకాశం ఇవ్వకుండా బీజేపీ ఎదురుదాడి. బీజేపీ నేతల ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేని స్థితిలో టీడీపీ. వైఎస్ జగన్ జలదీక్షను స్వాగతించిన బీజేపీ. కక్కలేని మింగలేని స్థితిలో టీడీపీ. ఆంధ్రప్రదేశ్ అధికారపక్షం టీడీపీపై మిత్రపక్షం బీజేపీ ఒత్తిడి తీవ్రం చేస్తోంది. కేంద్రం నుంచి ఎటువంటి సాయం అందడం లేదని టీడీపీ చేస్తున్న విమర్శలకు బీజేపీ ధీటుగానే స్పందిస్తోంది. ఇప్పటికే రకరకాల వేదికలపై టీడీపీని టార్గెట్ చేసిన కమలనాథులు తాజాగా చంద్రబాబుపై ఒత్తిడి మరింత పెంచుతున్నట్టు కనిపిస్తోంది. బీజేపీ సంధిస్తున్న ప్రశ్నలకు టీడీపీ నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వాటికి టీడీపీ నుంచి సమాధానాలు రావడం లేదు. చంద్రబాబు నుంచి కొత్త ప్రశ్నలు రాకుండా బీజేపీ ఎదురుదాడి చేస్తోంది.
కేంద్రం నుంచి తగిన సాయం అందడం లేదని టీడీపీ చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు బీజేపీ తాజాగా కొత్త వ్యూహం రూపొందిస్తున్నట్టు కనిపిస్తోంది. కేంద్ర నిధులను పక్కదారి పట్టిస్తున్నారని బీజేపీ నేతలు పదే పదే ప్రస్తావిస్తున్నారు. కేంద్ర నిధులకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న నిధుల దుర్వినియోగం, దుబారా ఖర్చు, ఆడంబరాలను కమలనాథులు తప్పుబడుతున్నారు. ఇది ఖచ్చితంగా టీడీపీకి మింగుడు పడని పరిణామమే. టీడీపీ ప్రభుత్వంలో అవినీతి, ప్రాజెక్టు నత్తనడక, తెరచాటు బాగోతాలపై సమయం దొరికినప్పుడల్లా టీడీపీని బీజేపీ టార్గెట్ చేస్తూనే ఉంది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన జలదీక్షను బీజేపీ స్వాగతించింది. దీంతో మింగలేక కక్కలేని టీడీపీ ఇబ్బంది పడుతోంది. రానున్న రోజుల్లో టీడీపీపై ఇలాంటి వ్యూహాన్ని అమలు చేయాలని బీజేపీ ఆలోచన చేస్తున్నట్టు కనిపిస్తోంది. బీజేపీ చేస్తున్న ఎదురుదాడితో ఉక్కిరిబిక్కిరవుతున్న టీడీపీ బీజేపీపై వ్యక్తిగత విమర్శలను తగ్గించింది. సర్దుకుపోదాం పదండి అంటూ వాయిస్ లో చేసింది. విదేశీ టూర్ నుంచి వచ్చిన తర్వాత పార్టీ నాయకులపై క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద తెలుగు తమ్ముళ్లు ముందుకు వెనక్కి వెళ్లలేని పరిస్థితి. కర్నూలు వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన జలదీక్ష రెండో రోజు కూడా సాగింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి తరలివచ్చిన ప్రజలు జగన్ దీక్షకు మద్దతు ప్రకటించారు. రెండో రోజు దీక్షకు సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ సతీష్ దీక్ష ప్రాంగణం నుంచి అందిస్తారు. ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులకు నిరసనగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న దీక్ష రెండో రోజు కూడా కొనసాగింది. నిన్న ఉదయం నుండి కూడా ఎటువంటి మద్దతు ప్రారంభమైంది, ఇప్పటికి కూడా అదే కొనసాగుతూనే ఉంది. కర్నూలు జిల్లా ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుండి ప్రధానంగా కృష్ణా పరివాహక ప్రాంతానికి సంబంధించి రాయలసీమ జిల్లాలకు కృష్ణా నది నీటిని సరఫరా చేయాల్సిన ముఖద్వారం అనేది కర్నూలు జిల్లా శ్రీశైలం ప్రాజెక్టు నుండి ఈ నీటి సమస్య తీవ్రతరం కాబోతుంది. ఈ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న జలదీక్షకు సంబంధించినంత వరకు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు. ఈ జలదీక్ష ద్వారా ఆ ఇబ్బందులు చాటి చెప్పేందుకు వైఎస్ జగన్మోహన్ చేస్తున్న దీక్షకు మద్దతుగా పెద్ద ఎత్తున రైతులు వస్తూ ఉన్నారు. నిన్న ఉదయం దాదాపుగా 11 గంటల నుండి ప్రారంభమైనటువంటి ఈ దీక్షకు పెద్ద ఎత్తున జనం వస్తూనే ఉన్నారు. ఇవాళ కూడా కొనసాగుతూనే ఉంది. దీనికి ఈ దీక్షకు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాకుండా రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి విద్యార్థి జేఏసీలు మద్దతు తెలిపాయి. అదేవిధంగా రాయలసీమ అభ్యుదయ వేదిక లాంటి సంస్థలు కూడా మద్దతు తెలిపాయి. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా ఈ దీక్షలో భాగస్వాములు అవుతుంది. పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతూ ఉన్నారు. ప్రధానంగా రాయలసీమ ప్రాంతానికి సంబంధించినంత వరకు 4 జిల్లాలు కూడా ఈ ప్రాంతంలో 4 జిల్లాలు రాయలసీమ జిల్లాలు కూడా తీవ్రమైన సంక్షోభం ఎదుర్కోబోతున్నాయి. ఇప్పటికే కరువుతో అల్లాడిపోతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో శ్రీశైలానికి ఎగువన కట్టబోయి ప్రాజెక్టుల వల్ల తీవ్రమైన నష్టం జరగబోతుందన్న ఒక చర్చ విస్తృతంగా జరుగుతుంది. రాయలసీమ ప్రాంతం నుండి ఏ రైతు వచ్చినా సరే ఇప్పుడు ఈ ప్రాజెక్టుల పైన పూర్తి అవగాహనతో మాట్లాడుతున్న పరిస్థితి ఉందంటేనే ఖచ్చితంగా కృష్ణా జలాలు మళ్లించినట్లయితే ఎలాంటి నష్టం జరుగుతుందన్న అభిప్రాయం చాలా స్పష్టంగా రైతుల్లో అవగాహన కల్పించారు. అదే చైతన్యాన్ని కొనసాగించాలి. దాన్ని ఇంకా రైతుల పట్ల ఉద్యమ స్ఫూర్తిని కూడా రగిలించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జలదీక్ష చేపడుతున్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం విధిగా రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వ అధినేతగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి ప్రయత్నించడం లేదన్న ఒక ఆరోపణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేసిందో ఆ ఆరోపణ పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా వాస్తవంగా నమ్ముతున్నారు. ఎందుకంటే దాదాపుగా 6 నెలలుగా ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అన్ని చర్యలు ప్రారంభమవుతున్నప్పుడు కూడా ఈవెన్ ఇప్పటికే ప్రారంభోత్సవం జరిగిపోయినప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు దానిపైన ఒక కామెంట్ కూడా చేయకపోవడం, కేసీఆర్ కడుతున్న ప్రాజెక్టుల గురించి మాట్లాడకపోవడం, అంతేకాకుండా ప్రభుత్వ పరంగా ఎటువంటి పోరాటానికి కూడా ప్రయత్నించకపోవడం, ఈవెన్ కేంద్రానికి కూడా ఫిర్యాదు చేస్తే సాహసం చేయలేని పరిస్థితి ముఖ్యమంత్రి ఉన్నారన్న విషయం వల్ల రైతులు విస్తృతంగా చర్చ చేయాల్సింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా రాయలసీమ జిల్లాలోని కృష్ణా డెల్టా ప్రాంతం మొత్తం కూడా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న జలదీక్ష మద్దతు ఇస్తున్నారు. రాజకీయంగా కూడా ఈ జలదీక్ష పూర్తి స్థాయిలో ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ చేస్తున్నటువంటి వైఖరిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించిన తీరును ఇవాళ సీమాంధ్ర ప్రజలందరూ కూడా ప్రశంసిస్తున్న పరిస్థితి. అధికార పక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, ఆ తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు ఎవరు కూడా ఇప్పటికీ కూడా ఈ ప్రాజెక్టు మీద స్పష్టమైన వైఖరి చెప్పలేదనే చెప్పాలి. దీంతోనే అర్థమవుతుంది పూర్తిగా అధికార పక్షం డిఫెన్స్ లో పడిపోయిన వైఖరి చాలా స్పష్టమవుతుంది. ఈ ప్రాజెక్టులపై ప్రభుత్వం నుండి ఎటువంటి సమాధానం రాలేదంటేనే వాళ్ళు చేస్తున్న తప్పు ఏంటన్నది అంగీకరించినట్టు అవుతుందన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. సో రెండో రోజు దీక్ష కొనసాగుతుంది. రేపు కూడా ఈ దీక్ష కొనసాగబోతుంది. వీడియో జర్నలిస్ట్ వినోద్తో సతీష్, సాక్షిదేవి, కర్నూలు.
ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మనిషో చోట మనసో చోట ఉందా? బీజేపీలో ఉంటూ టీడీపీ రాగాలు తీయడం వెనుక మతలబేంటి? మంత్రి కామినేని తీరుపై బీజేపీ గుర్రు, టీడీపీ కోవర్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు, కోర్ కమిటీ మీటింగ్ వివరాలు బాబుకు చెప్పారని అనుమానం, టీడీపీ కార్యకర్తలకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారని అసహనం, కామినేని తీరుపై జాతీయ నాయకత్వానికి ఫిర్యాదుల వెల్లువ. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వ్యవహార శైలి ఆయన సొంత పార్టీ బీజేపీకి మింగుడు పడడం లేదు. బీజేపీ నుంచి ఎన్నికైనా ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఈ మధ్యకాలంలో మరీ తీవ్రమయ్యాయి. మంత్రి వ్యవహారంపై ఇప్పటికే ఏపీ రాష్ట్ర బీజేపీ నాయకులు జాతీయ నాయకత్వానికి అనేక ఫిర్యాదులు చేశారు. పార్టీ కార్యకర్తల కంటే టీడీపీ నాయకులకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారని కామినేనిపై అభియోగాలున్నాయి. టీడీపీ కార్యకలాపాల్లో బిజీగా ఉంటున్న కామినేని పార్టీని పట్టించుకోవడం లేదని కమలనాథులు భగ్గుమంటున్నారు. టీడీపీ చేస్తున్న ఫిరాయింపు రాజకీయాలను తప్పుపడుతుంటే ఎమ్మెల్యేల చేరిక వ్యవహారంలో మంత్రి కామినేని పాల్గొనడం బీజేపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ విషయంలోనూ మంత్రి కామినేని చూపుతున్న చొరవ కూడా కమలనాథులకు నచ్చడం లేదు. టీడీపీకి పవన్ కళ్యాణ్ మధ్య దూరం పెరిగితే దాన్ని బీజేపీకి అనుకూలంగా మార్చాల్సింది పోయి చంద్రబాబు దగ్గరకు జనసేనాని తీసుకెళ్లడంలో కామినేని వ్యవహరించిన తీరును బీజేపీ నేతలు తప్పుపట్టారు. ఈ విషయాన్ని కామినేనికి చెప్పినా ఆయన తీరులో మాత్రం మార్పు రాలేదని ఇప్పుడు కమలనాథులు వాపోతున్నారు. మంత్రి కామినేని శ్రీనివాస్ టీడీపీపై తనకున్న అంతులేని అభిమానాన్ని అనేకసార్లు చాటి చెప్పారు. బీజేపీ సమావేశంలో ఏకంగా టీడీపీకి నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని సిఫారసు చేసిన నాయకుడాయన. వాస్తవానికి కామినేని శ్రీనివాస్ కరుడుగట్టిన టీడీపీ నేత. ఎన్టీఆర్ హయాంలోనే ఆయన టీడీపీ తరపున ఎమ్మెల్సీగా వ్యవహరించారు. శాసన మండలిని ఎన్టీఆర్ రద్దు చేయడంతో కామినేని ఎమ్మెల్సీ పోస్టు ఊడింది. ఆ తర్వాత కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్న కామినేని ఆ తర్వాత పీఆర్పీలో చేరి ఆ పార్టీ కోశాధికారిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014 ఎన్నికల సమయంలో ఆయన టీడీపీలో చేరాలని భావించిన కైకలూరు స్థానం పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్తుందని ముందే ఉప్పందుకున్న కామినేని వెంకయ్యనాయుడు సమక్షంలో బీజేపీలో చేరారు. బీజేపీలో ఆయన అలా చేరడం, కైకలూరు టికెట్ ఆయనకే రావడం, ఆయనకే మంత్రి పదవి వరించడం ఏవీ యాదృచ్ఛికంగా జరిగినవి కావని బీజేపీ నాయకులంటారు. ఏ సతీష్ కుమార్, కరస్పాండెంట్. తెలుగు రాష్ట్రాల ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి దిగ్విజయ్ సింగ్ ని తప్పిస్తారా? 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలహీనపడడానికి దిగ్విజయ్యే కారణమా? పార్టీని గాడిలో పెట్టడంలో ఆయన విఫలమయ్యారా? డిగ్గీ రాజాపై వచ్చిన ఫిర్యాదులను కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ గా తీసుకుంటోందా? కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ఈ మధ్య కాలంలో తెలంగాణ, ఏపీ వ్యవహారాలపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడవద్దని, క్రమశిక్షణ గీతను దాటిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు సైతం జారీ చేశారు. సడన్ గా దిగ్విజయ్ సింగ్ పార్టీ వ్యవహారాలపై శ్రద్ధ చూపుతుండడం తెలంగాణ, ఏపీ కాంగ్రెస్ లో చర్చనీయాంశమైంది. ఈ శ్రద్ధ గడిచిన 2 ఏళ్లుగా చూపుంటే పార్టీకి ఈ దుస్థితి వచ్చేది కాదనే అభిప్రాయాలు పార్టీలో గట్టిగానే వినిపిస్తున్నాయి. తెలంగాణలో పార్టీ ఢీలా పడడానికి కారణం దిగ్విజయ్ సింగ్ వైఖరేనని విమర్శించే వాళ్ల సంఖ్య కాంగ్రెస్ లో తక్కువేం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ తిరిగి పుంజుకోవాలంటే కాయకల్ప చికిత్స అవసరమని ఇప్పుడంటున్న దిగ్విజయ్ ఇన్నాళ్లు పట్టనట్టు వ్యవహరించడాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. సీనియర్లకు తగిన బాధ్యతలు అప్పగించడం, దిశానిర్దేశం చేయడంలో దిగ్విజయ్ సింగ్ పూర్తిగా విఫలమయ్యారనే ఆరోపణలున్నాయి. దిగ్విజయ్ సింగ్ తీరుపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఫిర్యాదులు అందినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చోటు చేసుకుంటున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం దిగ్విజయ్ పనితీరు సరిగా లేదనే భావనకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో దిగ్విజయ్ సింగ్ ను మార్చి 2 తెలుగు రాష్ట్రాలకు కొత్త ఇన్ఛార్జిను నియమించే కసరత్తు మొదలైనట్టు సమాచారం. పునర్వ్యవస్థీకరణలో భాగంగా మహారాష్ట్ర, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రులు పృథ్వీరాజ్ చవాన్, అశోక్ గెహ్లోట్ వంటి వారిని పార్టీలోకి తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో 2 తెలుగు రాష్ట్రాల ఇన్ఛార్జి బాధ్యతలు వదులుకునేందుకు ఇష్టపడిన దిగ్విజయ్ సింగ్ పార్టీ వ్యవహారాలపై శ్రద్ధ చూపుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. పదవిని కాపాడుకునేందుకే ఆయన ఇప్పుడు హడావిడి చేస్తున్నారని కొంతమంది కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు. మొత్తానికి రానున్న రోజుల్లో మార్పు తథ్యమనే భావన ఇటు గాంధీ భవన్లోనూ అటు ఇందిరాభవన్లోనూ వినిపిస్తోంది. కరెస్పాండెంట్ సునీల్, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్ర సమితి నేతల్లో జూన్ 2 దడ పుట్టిస్తోందా? ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందోనని నాయకులు టెన్షన్ పడుతున్నారా? జూన్ 2పై టీఆర్ఎస్ లో జరుగుతున్న చర్చ ఏంటి?
టీఆర్ఎస్ లో జూన్ 2 టెన్షన్. పదవులు ఎప్పుడు ఇస్తారని నేతల్లో టెన్షన్. పదవులు ఓడతాయేమోనని మరికొందరిలో టెన్షన్. జూన్ 2 లోపే పార్టీ ప్రభుత్వంలో మార్పులుంటాయని ప్రచారం. మంత్రులపై వేటు పడుతుందా? నామినేటెడ్ పోస్టులపై క్లారిటీ కోసం నేతల ఎదురుచూపు. పాతవారిపై వేటు పడితేనే కొత్త వారికి ఛాన్స్. జూన్ 2 తెలంగాణ ఏర్పడిన రోజు. తెలంగాణలో సంబరాలు చేసుకునే రోజు. టీఆర్ఎస్ నేతల్లో మాత్రం జూన్ 2 సమీపిస్తున్న కొద్దీ టెన్షన్ ఎక్కువవుతోంది. పదవుల విషయమై నేతల్లో రోజు రోజుకు ఆందోళన పెరుగుతోంది. పదవులు ఎప్పుడు వస్తాయనే టెన్షన్ కొందరికైతే కేబినెట్ మార్పుల చేర్పుల ప్రభావం ఎక్కడ తమపై పడుతుందోననే టెన్షన్ మంత్రుల్లో కనిపిస్తోంది. ఏ ఇద్దరు మంత్రులు కలిసినా మాట్లాడుకుంటుంది మార్పులపైనే. ఇతర ముఖ్యమంత్రుల మాదిరిగా కాకుండా ఏ విషయంపైనైనా కేసీఆర్ ఫాస్ట్ గా నిర్ణయం తీసుకుంటారని గతంలో కేబినెట్ నుంచి రాజయ్య తొలగింపు వ్యవహారాన్ని మంత్రులు గుర్తు చేసుకుంటున్నారు. రాజయ్యని తొలగించి కడియంను కేబినెట్ లో తీసుకునే విషయం చివరి నిమిషం వరకు ముఖ్య నాయకులకు సైతం తెలియదని టీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటారు. తెలంగాణ ఏర్పడి జూన్ 2కు 2 ఏళ్లు కావస్తున్న క్రమంలో మంత్రివర్గంలో మార్పులపై కొంతకాలంగా చర్చ జరుగుతోంది. గవర్నర్ నరసింహన్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడు కలిసినా కేబినెట్ మార్పుల గురించేననే ప్రచారం ఈ మధ్యకాలంలో జోరందుకుంది. మార్పులు చేర్పులపై కేసీఆర్ దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చారని, అమలు చేసేందుకు తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నారని ముఖ్య నేతలు అంటున్నారు. జూన్ 2కు ముందా తర్వాత అనే అంశంపైనే ఊగిసలాటని పార్టీ వర్గాలంటున్నాయి. మార్పులంటూ జరిగితే అది భారీగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుత మంత్రుల్లో కనీసం 5గురిని తొలగిస్తారని ప్రచారం జరుగుతోంది. పదవులున్నా లేకున్నా ప్రస్తుతం అధికార టీఆర్ఎస్ పార్టీలో టెన్షన్ మొదలైంది. జూన్ 2 వస్తున్న నేపథ్యంలో పదవులు తమకు వస్తాయా రాదాయన్న నేతల్లో టెన్షన్ వ్యక్తమవుతుంటే ఉన్న పదవులు పోతాయనే భయం మంత్రుల్లో వ్యక్తమవుతుంది. అయితే పదవుల విషయాలపై మాత్రం తన క్లారిటీ ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్నారు. కెమెరామెన్ నారాయణ రెడ్డితో కలిసి నరసింహారావు, సాక్షి టీవీ, హైదరాబాద్. అమ్మ అనారోగ్యం అన్నా డీఎంకేని దెబ్బతీయబోతోందనే చర్చ తమిళనాడులో జోరుగా సాగుతోంది. పోలింగ్ రోజున పురచ్చి తలైవి కనిపించిన తీరు రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీసింది. తన తర్వాత ఎవరు అన్న ప్రశ్నకు అమ్మ క్లారిటీ ఇవ్వకపోవడం కూడా అన్నా డీఎంకేను దెబ్బతీస్తుందన్న ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై తమిళనాడులో విస్తృత ప్రచారం సాగుతోంది. చెన్నైలోని స్టెల్లా మేరీ కాలేజీలో ఓటేసేందుకు వచ్చిన ఆమె అడుగు తీసి అడుగు వేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు. కారు డోరు పట్టుకుని ముందు నడవాల్సి వచ్చింది. తమిళనాడు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత మిగతా పార్టీ నాయకులతో పోలిస్తే జయలలిత ప్రచారం చాలా తక్కువ స్థాయిలోనే సాగింది. రోజు విడిచి రోజు ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఏప్రిల్ 9 నుంచి మే 12 వరకు జయలలిత ప్రచారం ఇదే స్థాయిలో సాగింది. 2 రోజులకోసారి పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయడం, 15 నుంచి 24 మంది అభ్యర్థులను అక్కడే పరిచయం చేయడం, ఇది జయలలిత స్టైల్. ఆమె ప్రయాణమంతా విమానాలు, హెలికాప్టర్లలోనే సాగింది. డీఎంకే నాయకులు మాత్రం చాలా వేగంగా ముందుకు దూసుకుపోయారు. 92 ఏళ్ల వయసులో కూడా కరుణానిధి సాధ్యమైనన్ని చోట్ల ప్రచారం చేశారు. జయలలిత చురుగ్గా కదలకపోవడాన్ని స్టాలిన్ ఎన్నికలకు ముందు విస్తృతంగా తన సభలు, సమావేశాల్లో ప్రధానంగా ప్రస్తావించారు కూడా. జయలలితను అవార్డుల ఫంక్షన్కు వస్తే అందరికీ అవార్డులు ఇచ్చేంత వరకు నిలబడలేరని, తానైతే ప్రతి ఒక్కరికి అవార్డులు ఇస్తానని, అంతేకాక ఆశాంతం నిలబడి ఉండగలనంటూ జయలలితనుద్దేశించి కామెంట్ చేశారు. కరుణానిధి కూడా జయలలిత ఆరోగ్యంపై పదే పదే ప్రశ్నలు సంధించారు. మొత్తం మీద జయలలిత అనారోగ్యం అంశం వీలైనంత మేర ప్రజల్లోకి వెళ్లేలా డీఎంకే వ్యూహాన్ని అమలు చేసింది. ఇవి అన్నా డీఎంకేకు ప్రతిబంధకంగా మారవచ్చని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇవి పొలిటికల్ కారిడార్ విశేషాలు. తర్వాత ది 4th ఎస్టేట్ ప్రసారం అవుతుంది. స్టే ట్యూన్డ్.